హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా పేరు లలిత, నేను యుఎస్లో ఉంటాను. ఏంటి ఫాస్ట్గా బట్టలు అవి సర్దేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇది ట్రావెల్ వ్లాగ్. సో మేము వర్జీనియాలో ఉంటాము, ఇక్కడ నుంచి పోర్టోరికోకి వెళ్తున్నాము. ఫ్లైట్ వచ్చేసి మేము మేరీల్యాండ్ నుంచి బుక్ చేసుకున్నాము. అది 4 hours ఫ్లైట్. ప్రస్తుతానికైతే మేరీల్యాండ్ వెళ్తున్నాము. సో నేను ఈ వీడియోలోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం బడ్జెట్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. Where are we going? Puerto Rico. Puerto Rico. Puerto Rico, there's a beach. Okay. Puerto Rico, there's a beach. మేము ఎయిర్పోర్ట్కి మా ఓన్ కార్లోనే వెళ్ళిపోయాము. మేము మా బ్రదర్ వాళ్ళమే అనమాట. సో టోటల్ 6 members వెళ్తున్నాము ట్రిప్కి. ఇది వచ్చేసి పార్కింగ్ లాట్. మనకి ఏ పార్కింగ్ అండ్ బి పార్కింగ్ అని 2 ఉంటాయి. మేము 5 days ముందే మేము పార్కింగ్కి బుక్ చేసుకున్నాము. అప్పటికి కూడా మాకు ఏ దాంట్లో దొరకలేదు, ఓన్లీ బీలోనే దొరికినాయి అనమాట. సో బి నుంచి ఒక 10 minutes, ఏ నుంచి ఒక 5 minutes ఉంటుందన్నమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. సో ఇక్కడ పర్ డే $8 పడుతుంది పార్కింగ్కి. ఇక్కడ మనం కారు ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడ ప్రతి స్టాప్ దగ్గర బస్ స్టాప్స్ ఉంటాయి. ఈ బస్ స్టాప్స్ దగ్గర బస్ వస్తుందన్నమాట, ఎయిర్పోర్ట్ బస్. అది ఫ్రీ. మనము ఈ బస్ ఎక్కేసి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. బస్కి ఏమీ మనం పే చేయాల్సిన పని ఏమీ లేదు. సో మాకు హార్డ్లీ ఒక 10 minutes అట్లా పట్టింది అంతే. అండ్ రిటర్న్ కూడా వాళ్ళే మనల్ని మళ్ళీ డ్రాప్ చేస్తారు. సో మనం మన కార్ తోటే పార్కింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట అక్కడ. సో ఫైనలీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. సో మేము ముందే వెబ్ చెక్-ఇన్ చేసేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి బోర్డింగ్ టికెట్స్ తీసుకుంటున్నాము. ఈవెన్ దో వెబ్ చెక్-ఇన్ చేసినా సరే మనము బోర్డింగ్ టికెట్స్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ నుంచి తీసేసుకున్నాము. సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్లో చూపిస్తున్నట్టు మా 6 membersకి $2,060 అట్లా అయిందనమాట. అంటే పర్ హెడ్ రౌండ్ ట్రిప్ $343 పర్ పర్సన్ అయింది మేము తీసుకున్న టైంకి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్స్ ఉంటాయి కదా, బట్ దిస్ ఈజ్ ది యావరేజ్ అనమాట. సో ఇద్దరు కిడ్స్ కూడా ఇట్స్ 3+ years అబౌవ్ కాబట్టి వాళ్ళకి కూడా ఫుల్ ప్రైసే పడింది. సో ఇక్కడికి మేము డొమెస్టిక్ ట్రావెల్ కాబట్టి 1.5 hour ముందు ఉంటే సరిపోయింది. సో ఫ్లైట్లో ఎక్కిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడేమీ ఫుడ్ అదేమీ ఫ్లైట్లో పెట్టట్లేదు కదా, ఏదైనా కావాలంటే మనం పర్చేస్ చేసుకోవాలి అంతే. సో అందుకని మ్యాక్ అండ్ చీజ్ చేసి పట్టుకున్నాము, కిడ్స్ తింటారు కదా అని చెప్పేసి. సో ఫ్లైట్ ఎక్కే ముందు వాళ్ళకి ఫుడ్ పెట్టేసి చెక్-ఇన్ అయితే చేసేసాము. సో నేను కొంచెం ఫుడ్ అయితే క్యారీ చేశాను కిడ్స్కి. అందువల్ల ఏంటి అని అంటే కొంచెం చెక్-ఇన్ దగ్గర అంతా అడిగారు అనమాట, ఏం పట్టుకున్నారు ఏంటి అని చెప్పి. వాటర్ కూడా నేను పట్టుకున్నాను, ఎక్కడ ఏమీ ఆపలేదు. కిడ్స్ ఉన్నారు కాబట్టి మనం ఈజీగా ఫుడ్ అది ప్యాక్ చేసి పట్టుకెళ్ళొచ్చు, మనకి కూడా ఫుడ్ ప్యాక్ చేసి పట్టుకెళ్ళొచ్చు. ఎక్కడ కూడా ఏమీ అబ్జెక్షన్ ఏమీ ఉండదు. హార్డ్లీ సాసెస్ అవి ఏమైనా ఉంటే వాటి మీద కొంచెం చూస్తారేమో అంతే. సో నేను చెక్-ఇన్ అయ్యి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మాకు మెసేజ్ వచ్చింది, ఏమని, డిలే ఉంది అని చెప్పేసి. సో 2 hours మాకు డిలే అయింది ఫ్లైట్ వచ్చేసి. సో ఇట్లా ఒక మెసేజ్ అయితే మాకు పంపించారు. సో 2 hours మేము వెయిట్ చేసాము. 2 hours డిలే అయింది కదా, అందుకని స్పిరిట్ ఎయిర్లైన్స్ వాళ్ళేమో అపాలజైజ్ చెప్తూ పర్ హెడ్ $50 వోచర్ పంపించారనమాట. అమెరికాలో అమెరికా అనే షాప్ 2 hours డిలే అని అంటే ఇంకా చాలాసేపు పడుతుంది కదా. సో ఈలోపు కాఫీ తీసుకుందామని చెప్పేసి స్టార్బక్స్కి వెళ్ళాము. సో ఎయిర్పోర్ట్లో స్టార్బక్స్ ఉంది ఇన్ కేస్ కాఫీ కావాలి అని అంటే కనుక. అండ్ వేరే కొన్ని మెక్డీ ఉంది అండ్ సబ్ ఒకటి ఉంది. మన సబ్వే కాదు బట్ వేరే సబ్ ఒకటి ఉంది అనమాట ఫుడ్ గురించి. ఒకవేళ అక్కడ ఫుడ్ తినాలి అని అంటే కనుక ఇవి ఆప్షన్స్ అక్కడ. సో మేమైతే ఒక కాఫీ తీసుకున్నాము. అండ్ నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది, బాగుంది కదా. సో ఫోటో అది తీయటానికి. సో కాసేపు ఇక్కడ ఫోటోషూట్ ఒకటి చేసుకున్నాము నేను నా యుఎన్. సో యుఎన్కి ఇది 2nd time ఫ్లైట్ ఎక్కటము. ఫస్ట్ టైం వచ్చేసి 2 months అప్పుడు. సో తనకు అంత ఐడియా లేదు. సో దిస్ ఇస్ ద 2nd time. సో మేము అక్కడ కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు మాకు అక్కడ కనిపించింది చైల్డ్ ప్లే ఏరియా ఉంది అని చెప్పేసి. సో అప్పుడు
2 hours ఎలాగో డిలే కాబట్టి అక్కడికి వెళ్ళామన్నమాట. పెద్దగానే ఉంది ప్లే ఏరియా వచ్చేసి, అండ్ చాలా నీట్గా కూడా ఉంది. ఫ్లోర్ అంతా చాలా సాఫ్ట్గా ఉంది. పిల్లలు పడిపోతారు, దెబ్బలు తగులుతాయి అనేమి కూడా లేదు. సో ఇక్కడ యువన్ చాలాసేపే ఆడుకున్నాడు. కొంతమంది కిడ్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కలిపి అది ఆడుకున్నాడు. సో ఇన్ కేస్ ఒకవేళ తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినా సరే, ఫ్లైట్ డిలే అయినా సరే, పిల్లలతోటి ఈ ప్లేస్ ఒకటి తప్పకుండా మీరు చూడొచ్చు. కాసేపు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. మేము ఈ ట్రిప్కి వెళ్ళడానికి మాకు 2 weeks పట్టింది. ఓవరాల్గా ట్రిప్ అంతా ప్లాన్ చేయడానికి, ఫ్లైట్స్, అకామిడేషన్, కార్, ఇంకా లోకల్ ఏవేవి ప్లేసెస్ ఉన్నాయో చూడటానికి. సో మినిమం 2 weeks అయితే పడింది. What happened, Yuan? Why your cheek is so red? Because I jumped on the floor and my ouchie come. It's so red. See that? You have to be careful. ఇప్పుడైనా అన్నాను ఫ్లోర్ చాలా సాఫ్ట్గా ఉంది అని చెప్పేసి, అయినా సరే వీడు తగిలించుకున్నాడు దెబ్బ. పిల్లలతోటి ఇంత ఇలానే ఉంటుంది అసలు. సో ఇంకా మేము ఫ్లైట్ బోర్డ్ అయిపోతాము అని అనగా డిన్నర్కి సబ్ తీసుకున్నాను అనమాట. ఫ్లైట్ లోపలికి యుఎన్కి కూడా సబ్ తీసుకున్నాను. ప్లస్ తనకి మ్యాక్ అండ్ చీజ్ కూడా ఉంది, సో అది కూడా పెడదాము అని చెప్పేసి. సో మా ఫ్లైట్ అయితే రెడీగా పెట్టేశారు. ఇంకా వెళ్ళి మేము ఇంకా బోర్డ్ అయిపోవడమే. సో కిడ్స్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని తొందరగానే పిలిచారనమాట. మేము తొందరగానే ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోయాము. సో మొత్తం మా ట్రిప్ అంతానా మా వాడు వచ్చేసి మా బ్రదర్నే అసలు తనే ఎత్తుకోవాలి, తనే తిప్పాలి అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టేశాడు అసలు. సో ఫైనలీ ఫ్లై అయిపోయాము మేము. సో ఇది వచ్చేసి ఫ్లైట్లోని 4 hours కదా ట్రావెల్ ఆల్ టుగెదర్. సో నేను ఒక 2-3 మూవీస్ అట్లాగా డౌన్లోడ్ చేశాను ఐప్యాడ్లోని, యుఎన్కి టైంపాస్ అవ్వాలని. బట్ తర్వాత తను పడుకుని పోయాడు. ఇది వచ్చేసి ఇంకా పోర్టరికో అనమాట. ల్యాండ్ అయిపోతున్నాము ఇంకా. 4 hours జర్నీ, బట్ 3 hours 50 minutesలోనే తీసుకొచ్చేసారనమాట. సో ఫైనలీ we are landing. Please have all children sitting down while landing, please. Ese aplauso estuvo bien flojo. మమ్మల్ని సేఫ్గా దించారు అని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ క్లాప్స్ కొడుతున్నారు, విన్నారు కదా. సో మేము దిగేటప్పటికి 12 అయిపోయింది, మిడ్ నైట్. సో కార్ ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్ లోపల బుక్ చేసుకుంటే కనుక ఆ ఏవిఎస్ బడ్జెట్ అవి కనిపిస్తున్నాయి కదా, అందులో బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి కార్ డైరెక్ట్గా మీరు పికప్ చేసుకోవటమే. బట్ మేము బయట ఎయిర్పోర్ట్ బయట కార్ రెంటల్ బుక్ చేసుకున్నాము 6th అన్న దాంట్లోని. సో వాళ్ళే పికప్కి వచ్చారనమాట. సో మేము ఇంకొక ఫ్యామిలీ ఉండే, మమ్మల్ని వాళ్ళు పికప్ చేసుకొని కార్ రెంటల్ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఇట్స్ లైక్ ఓన్లీ 5 minutes అనమాట ఎయిర్పోర్ట్ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 minutes అట్లాగా మేము వెయిట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు మాకు కార్ ఇవ్వటానికి. ఇదంతా వచ్చేసి పికప్ ఏరియా అనమాట. సో అక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. సో దిగగానే మనకి వెదర్లో చేంజ్ తెలిసిపోతుంది. చాలా హ్యూమిడ్గా ఉండింది, అండ్ గాలి కూడా చాలా వేడిగా అలా ఉండింది అనమాట, ఈవెన్ midnight 12 అయినా సరే. సో మేము కార్ బుక్ చేసుకున్నప్పుడు ఒక రేట్ ఉండే, అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ టోల్స్కి దానికి మేము యాడ్ చేయించుకున్నాము. సో హార్డ్లీ ఒక $10-20 అట్లాగా డిఫరెన్స్ వచ్చింది. Finally we got this car. మేము కార్ తీసుకున్నప్పుడే అతను చెప్పారనమాట, మొత్తం కార్ అంతా ఒకసారి వీడియో తీసుకొని ఉంచుకోండి, అంటే ఇప్పుడు ఏమైనా స్క్రాచ్ ఉన్నా లేకపోతే మేమేమైనా స్క్రాచ్ పెట్టినా సరే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పేసి. సో మేము కాంపాక్ట్ ఎస్యూవీ తీసుకున్నాము. మేము 4 adults 2 kids కాబట్టి మాకు ఈ కార్ సరిపోయింది. అండ్ ఇది వచ్చేసి మేము బుక్ చేసుకున్న అపార్ట్మెంట్, ఇది 2 bedroom అపార్ట్మెంట్ అనమాట. మేము శాన్హువాలో దిగాము. ఈ అపార్ట్మెంట్ కూడా శాన్హువాలోనే ఉంది, ఎయిర్పోర్ట్కి 10 minutes దూరము అంతే. దీనికన్నా ముందు మేము వేరే దగ్గర ఒక 1 hour డిస్టెన్స్లో బుక్ చేసుకున్నాము, బట్ అది క్యాన్సిల్ చేసి మళ్ళీ శాన్హువా డౌన్ టౌన్ అంటే ఒక 15 minutes డిఫరెన్స్, అక్కడ మళ్ళీ ఈ అపార్ట్మెంట్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అపార్ట్మెంట్కి, అండ్ ఇటువైపు వచ్చేసి హాల్.
2 టీవీస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. 3 టీవీస్, ఈచ్ బెడ్రూమ్లో 2 టీవీస్, హాల్లో ఒక టీవీ ప్రొవైడ్ చేశారు. అది వచ్చేసి బాల్కనీ, బీచ్ చైర్స్, బీచ్ అంబ్రెలా అవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్లో అన్నీ ఉన్నాయి, క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కాఫీ, షుగర్, ఇంకా స్టవ్ ఉంది, మైక్రోవేవ్ ఉంది, అండ్ ఫ్రిడ్జ్ ఉంది, డిష్ వాషర్ ఉంది, యుటెన్సిల్స్ అయితే కనుక కాఫీ మేకర్ ఉంది, కాఫీ మగ్స్ అవి ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, కుకింగ్కి పాట్స్ అవి ఉన్నాయి. సో ఇబ్బంది ఏమీ లేకుండా అన్నీ ప్రొవైడ్ చేశారు. స్పూన్స్, ఫోక్స్, గరెట్లు అన్నీ కూడా. పిల్లలతో వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి ఏమైనా గమ్మున మనము అక్కడ ఫుడ్ అది వాళ్ళు తినకపోతే వండి పెట్టడానికి వీలుగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి మేము కిచెన్ అటాచ్డ్ ఉన్నదే మేము బుక్ చేసుకుంటాము ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు. సో ఇది 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్ మొత్తం మాకు $1,300 అయిందనమాట 5 డేస్కి. ఇంతకుముందు నేను ఒక అకామిడేషన్ బుక్ చేశానని అన్నాను కదా, అది $2,000 పడింది. బట్ అది మాకు ఫుల్లీ రిఫండ్ అయిపోయింది, అది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇది మేము బుక్ చేసుకున్నాము. సో మీరు ఎప్పుడు కూడా అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఎయిర్పోర్ట్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అన్నది ఫస్ట్ చెక్ చేసుకోండి. మేము ఫస్ట్ 1 hour డిఫరెన్స్లో ఉన్నది బుక్ చేసేసుకున్నాము. సో అది క్యాన్సిల్ చేసి ఇది మళ్ళీ మేము బుక్ చేసుకున్నాం అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్లైట్ ఒకవేళ మనకు ఏదైనా డిలే అయినా తొందరగా మనము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలన్నా, ఎయిర్పోర్ట్ నుంచి అకామిడేషన్కి రావాలన్నా సరే దగ్గరగా ఉంటేనే పిల్లలతోటి అది మనకి మంచిది. సో ఓవరాల్గా అయితే ఈ అపార్ట్మెంట్ చాలా చాలా బాగుండింది. సో ఇది నేను 2 బెడ్రూమ్ అని చెప్పాను కదా. ఒక బెడ్రూమ్ వచ్చేసి క్వీన్ బెడ్ ప్రొవైడ్ చేశారు, ఇంకొక బెడ్రూమ్లోనేమో కింగ్ బెడ్ ప్రొవైడ్ చేశారు, అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ తోటి, అండ్ ప్రైవేట్ బీచ్ యాక్సెస్ అనమాట. ఈ అపార్ట్మెంట్ నుంచి మనకి ఎక్కడికక్కడ బయట వాళ్ళు రాకుండా మనకి కీ ఫాబ్స్ అవి ప్రొవైడ్ చేశారు. సెక్యూరిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుండింది. సో అది అండి ఈరోజుటి వీడియో. నేను నెక్స్ట్ డే 5 days ఏం చేసామో నేను అన్ని రోజులు నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఇప్పటికైతే అలసిపోయాము, వెళ్ళి పడుకుంటాము. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.